హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ పసుమోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు అంతా బాగున్నారా? ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇంకా వీడియో చూస్తున్నారు కదా, రెసిపీ అనమాట. రెసిపీ వచ్చింది ఫ్రెండ్స్. అసలు చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందనమాట. చాలామంది పిల్లలు పెద్దలు ఎవరైనా సరే కాకరకాయ అంటే చేదు ఉంటుందని అవాయిడ్ చేస్తూ ఉంటారు. బట్ నేనైతే కనుక కాకరకాయతో కర్రీ చేశాను. నా ఓన్గా చేశాను అనమాట ఈ కర్రీ అనేది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అన్నంలో కలుపు అసలు ఏ కర్రీ చేయలేదు. ఓన్లీ ఇది ఒక కర్రీ చేసి అన్నం చేశాను. చాలా బాగుందనేసి మా బుడ్డోడు కూడా ఈ కర్రీ తిన్నారండి. మీరు నమ్ముతారో నమ్మరు, అంత టేస్టీగా ఉంది. చేదు అనేది అస్సలు లేదు. చేదు లేకుండా కాకరకాయ కర్రీ ఎలా చేశాను ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి. ఇంకా చాలామంది ఆల్మోస్ట్ పెద్దలు కూడా కాకరకాయ చేదు ఉంటుంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. బట్ నేనైతే గిన చూద్దాం, ఈసారి ఇలా ట్రై చేద్దాం ఎలా వస్తుందో ఏమనేసి నేను ఓన్గా అయితే గిన ఈ విధంగా అయితే కర్రీ ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. పిల్లలు పెద్దలు ఎవరైనా ఎంజాయ్ చేస్తారు ఈ కర్రీ అనేది. కాకరకాయ అంటే చేదు ఉండే వాళ్ళు కూడా కంపల్సరీగా, అంటే తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా కంపల్సరీగా ఈ కర్రీ అనేది టేస్ట్ చేయాల్సిందే ఫ్రెండ్స్. అంత టేస్టీగా వచ్చింది. సో ఇంక ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టమాటా, ఆనియన్స్, ఎర్రగడ్డ, అలాగే కాకరకాయలు. ముందుగా దీనికి కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ నానిందంటే మనకి చింతపండు అనేది మెత్తగా గుజ్జులాగా రావాలి. సో అందుకనేసి ముందుగా చింతపండు అయితే నానబెట్టుకున్న తర్వాత కాకరకాయని ఈ విధంగా మరి ఎక్కువ పీల్ చేయకోకుండా కొంచెం పీల్ చేసేసి పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని, అసలు ఎంత మంచిగా వచ్చిందంటే అంత మంచిగా వచ్చింది. ప్లస్ ఎంత టేస్టీగా, నేను ఒక్క అన్నంలోకే చేశాను ఈ కర్రీని. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మా పిల్లోళ్ళు కానీ మా ఆయన కానీ. చాలా బాగుంది అన్నారు. చాలా డిఫరెంట్గా చేసామని కూడా చెప్పారనమాట. సో నేను ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా చేసేసి అందులో విత్తనాలు ఉంటాయి కదా, మరీ ఎక్కువ తీసుకోకుండా మధ్య మధ్యలో అలా ఘాటు పెట్టేసి ఆ విత్తనాలన్నీ తీసేసామంటే సరిపోతుంది. ఇంక ఈ విధంగా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ తీసేసుకొని, మనం టమోటాలు కొంచెం 4 టమోటాలు, ఒక 2 ఆనియన్స్ ఒక హాఫ్ కిలో కాకరకాయకి ఒక 4 టమోటాలు ఇలా చిన్న చిన్నవి అయితే గిన, పెద్ద అయితే 2 తీసుకోండి. 2 ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి పసుపు అండ్ సాల్ట్ వేసేసి మగ్గనివ్వాలి. మరి ఎక్కువ మగ్గనివ్వకుండా కొంచెం ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఆ ఆనియన్ అనేది కొంచెం మెత్తబడితే మనకు సరిపోతుంది. ఇంకా వీటిలోకి ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఇవి కూడా వేసేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై అవనివ్వాలి. ఎండుమిర్చి ఇవన్నీ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అనేది కాకరకాయలో తినేటప్పుడు కొంచెం స్వీట్గా, కాకరకాయ తగులుతూ కారం కారంగా చాలా బాగా వస్తుంది. సో ఇవన్నీ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే ఇవి కుక్ అయిన తర్వాత వీటన్నిటిని పక్కకు తీసేసేయాలి. పక్కకు తీసి చల్లారబెట్టి లాస్ట్లో మిక్సీ పట్టి ఈ పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి. ఇంకా అదే కడాయిలోకి కాస్తంత ఆయిల్ వేసేసి, కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోండి ఈ కర్రీకి అయితే గిన. ఆయిల్ వేసేసి ఆయిల్లోకి మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ కాకరకాయ ముక్కలన్నిటిని వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మనకు లేట్ ప్రాసెస్ ఎక్కడ అంటే ఈ కాకరకాయ ఫ్రై అవ్వడంలోనే ఉంటుంది. మిగతా ప్రాసెస్ అంతా ఈజీగా అయిపోతుంది. ఇంకా కాకరకాయ ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ముక్క అనేది మెత్తబడి కొంచెం క్రిస్పీగా, మరీ క్రిస్పీగా కాకుండా పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇక గరిటె పెట్టి కదిలించకుండా ఉండాలి. అలాగే వదిలేసామంటే మాడిపోతాయి కాబట్టి సో ఒక 10 మినిట్స్కి ఒకసారి, 5 మినిట్స్కి ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఈ ఆయిల్ అనేది మళ్ళీ మనం కర్రీకే యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం తక్కువనే వేసాం. మరీ డీప్ ఫ్రై లాగా చేసుకుంటాము అంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా కాకరకాయ అనేది ఫ్రై అవ్వాలి. పైన కలర్ చేంజ్ అయ్యి లోపల మెత్తగా సాఫ్ట్గా ఉండే విధంగా ఇప్పుడు నేను వీడి చూడండి, ఇలా గిచ్చితే అదే గంటెతో అంటే మనం మెత్తగా అయిపోవాలి, పైన క్రిస్పీగా ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడు ఈ కాకరకాయ ముక్కలన్నిటిని తీసి ఒక ప్లేట్లో సైడ్కు పెట్టేసుకోండి. ఇంక ఇదే ఆయిల్లోకి మనము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, మెంతి ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఇవి కూడా కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం స్మెల్ పోయి ఆనియన్ అనేది మెత్తబడేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయండి సరిపోతుంది. ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయ్యేంతలోపు మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఈ ఆనియన్, టమాటా, జీలకర్ర ఇవన్నీ వేసాం కదా, ధనియాలు ఇవన్నీ వేసేసి మంచిగా మిక్సీ పట్టేసేసుకొని అదే మిక్సీ జార్లోకి ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసేసి ఆ వాటర్తో ఈ మిక్సీ జార్లో వేసేసి
మరి ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి, కొంచెమే వాటర్ వేసుకోండి. ఒక చిన్న గ్లాస్ అంతా వేసుకుంటే మనకు సరిపోతుంది. ఇంకా టేస్ట్ చూసుకొని ఉప్పు కారం ఇవన్నీ యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను కొంచెం ఉప్పు, ఒక స్పూన్ కారం, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి అండ్ కొంచెం అంతా గరం మసాలా, చింతపండు పులుసులో కూడా ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి, కొంచెమే హాఫ్ గ్లాస్ వేసేసుకొని చింతపండు గుజ్జు చేసేసి మంచిగా ఇవన్నీ వేసేసి ఒక 5 మినిట్స్ అయితే మనము బాగా మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఎందుకంటే మనం దాంట్లో ఉన్నవన్నీ పచ్చి వాసనపై మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది మనకు పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు మాత్రమే మనము మిగిలిన ప్రాసెస్ అనేది ప్రొసీడ్ అవ్వాలి. చూసారు కదా ఆయిల్ అనేది ఎంత మంచిగా పైకి వచ్చేసిందో. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ఉంది కదా, కాకరకాయ వేసేసి మంచిగా ఫ్రై అవనివ్వాలి. కాకరకాయ వేసిన తర్వాత ఈ గ్రేవీ ఉంది కదా, ఈ కారము ఈ మసాలాలంతా ఈ కాకరకాయ హోల్స్లలోకి మంచిగా పడే విధంగా గరిటతో కదుపుతూ అంటే మరీ అలాగే వదిలేస్తే మాడిపోతుంది అనమాట. సో మనం ఈ గ్రేవీ అంతా ఈ కాకరకాయ ముక్కలకు పట్టే విధంగా మంచిగా కలుపుతూ ఉండాలండి. ఫ్లేమ్ వచ్చేసి సిమ్లోనే పెట్టేసి సిమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేయండి. అసలు ఎంత టేస్టీగా వచ్చిందంటే కర్రీ అసలు నేను చెప్పలేనండి. ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఎలా ఉందో ఏంటి అనేది నాతో కామెంట్ చేయండి. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. మా పాప అయితే కాకరకాయ అంటే అస్సలు పడదనమాట, చేదు అంటుంది. సో ఈ విధంగా చేసి పెట్టండి, పిల్లలే కాదు ఎవరైనా ఇష్టంగా తినేస్తారు. ఇంక ఈ కర్రీని అయితే చూసారు కదా, వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటుంటే ఉండింది. నేనైతే కానీ ఏ సైడ్ డిష్గా చిన్నది కర్రీ ఒక్కటి చేసి అన్నం చేశాను. మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే కానీ. చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాతో అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అయితే ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బై, టేక్ కేర్. కాస్తంత వెళ్ళేటప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్.